హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అన్నమాట. మా ఆఫీస్లో సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాము అండ్ ఇంట్లో నుండి అందరం కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ వీడియోలో జరగబోయే అన్ని పూజ జర్నీ కావచ్చు, పూజ ప్రిపరేషన్ అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలి అన్ని కూడా డీటెయిల్డ్గా చెప్తాను. చివరి వరకు చూసేయండి అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఫాస్ట్గా. అండ్ ఇప్పుడైతే మేము ఇంటి నుండి బయలుదేరిపోయామన్నమాట. మా అమ్మ అండ్ మా అత్తయ్య మావయ్య అందరం కూడా రెడీ అయిపోయి కార్లో వెళ్ళిపోతున్నాము అండ్ ఆఫీస్ దగ్గరికి. అండ్ లిటరల్లీ ఆఫీస్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అంతే, మేము ఉండే ఇంటి నుండి ఆఫీస్కి 2 కిలోమీటర్స్ అంతే ఉండేది డిస్టెన్స్. కార్లో అందరం కూడా ఎంజాయ్ చేస్తూనే వెళ్ళిపోయాము అండ్ రిలేటివ్స్ అంతా ఒకే దగ్గర చేరుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మూమెంట్స్ కావచ్చు, ఆ కమెంట్స్ కావచ్చు అన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఆఫీస్కి వచ్చేసాం అనమాట. అంతలోపలే మధు అన్న ఆశా అక్క వాళ్ళు అప్పటికే వచ్చేసి అంతా స్టార్ట్ చేశారు చిన్న పనులు. అండ్ బయట అంతా ఊడవటం కానీ అండ్ నీళ్లు వేయడం కానీ అలా అంతా చేసేసారు. అండ్ పూలు ఆకులు దీపాలు ఇవన్నీ చూస్తా ఉంటే ఆల్రెడీ దీపావళి వైబ్ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ పటాకీనే కాదు కదా, ఓన్లీ క్రాకర్సే కాదు కదా. నాకైతే పని పట్ట లేదు, ఎప్పుడు చూసినా బ్లాగ్లు అవి ఇవి చేస్తూనే ఉంటాను. మా అమ్మ అయితే తిడుతూ ఉంది, విన్నారా పటాకీ సౌండ్స్ ఎలా వస్తున్నాయో. దీపావళి వైపు ఫుల్గా ఉందన్నమాట తుమ్కూరులో అయితే. అండ్ నేను రీల్స్ చేస్తున్నాను అండ్ మా అమ్మ అత్తయ్య మావయ్య అందరూ కూడా చాలా బిజీగా ఉండరు, ఎందుకంటే వాళ్ళిద్దరూ పని చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా పోయి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి అయినంత మాత్రము. అండ్ అంత లోపలే పూజారి గారు నార్మల్ గా అసిస్టెంట్ అనేటట్లు ఉంటారు కదా, ఇద్దరు పూజారిలో ఒక పూజారి వచ్చారనమాట. వాళ్ళ పూజకు కావాల్సిన డెకరేషన్స్ అన్ని చేస్తూ ఉంటారు. వీడు మధు అన్న కొడుకు అన్నమాట. వీనికి హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్తా ఉండే. అండ్ ఆల్రెడీ పూజారి గారు వచ్చేసింటారు. అండ్ ఇది వచ్చేసి మా కంపెనీ లోగో అనమాట, ట్విన్ కిడ్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మేము మా కంపెనీ అనమాట. నార్మల్ గా అయితే దీపావళి వైబ్ అనేది ఫుల్ పటాకీలు పెట్టుకునే ఉంటుంది అనేది చాలా రాంగ్ అనమాట. అండ్ మేమైతే చిన్నప్పుడైతే పటాకీలు అంటే ఏం కొనుస్తుంది, ఇప్పుడైతే పటాకీలు తెస్తాను కొనుక్కొనే ఇది ఉన్నా కానీ వద్దు అని చెప్తాం, ఎందుకో తెలీదు. అండ్ ఈ 2 రూమ్స్ కూడా మావే అనమాట. ఫస్ట్ రూమ్ ఆఫీస్ లో ప్లేస్ చాలేదని చెప్పేసి సెకండ్ రూమ్ కూడా తీసుకున్నాము. అండ్ ఇప్పుడు కనబడ్డాయి కదా వెనుక బాక్సెస్, అండ్ అవన్నీ కూడా షిఫ్ట్ చేసామన్నమాట. ఆఫీస్ పూజ ఈ రూమ్ లో చేస్తాం కాబట్టి అమ్మ దానికి రంగోలీ వేస్తా ఉంది. అండ్ రంగోలీ పిండి కూడా మర్చిపోయి వచ్చేసాము ఇంట్లో, మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చిందాయా. ఏమైనా కానీ ఏ ఫెస్టివల్ అన్నా కానీ ఏదో ఒకటి మర్చేది ఆనవాయితీ కదా. అండ్ నేను ఎలా ఉన్నాను చెప్పండి, నేనైతే నిజంగా నాకు చాలా ఇష్టమైపోయాను, నేను అనిపిస్తా ఉంటుంది. అండ్ మరీ ఏం మేకప్ లేదు, నేను ఇదొకటి కాజల్ ఒకటి వేసుకోండి అంతే, ఇంకేది వేసుకోలేదు. అండ్ లిప్స్టిక్ కూడా ఇంకా నార్మల్ ఫెయిర్ అండ్ లవ్లీ అంతే, ఇంకేం ఫౌండేషన్ కదేమీ కాదు. బట్ శారీ లుక్ బాగుంది అనుకుంటాను. మా అమ్మ వదలదు, ఆ శారీ నాది కాదు మా అమ్మది, వద్దు అని చెప్పిన కట్టుకో అని కట్టించింది. అండ్ అది వదిలేయండి. ఇంతకేమంటే పూజారి గారు వచ్చేసారు, అక్కడంతా డస్ట్ అవి ఇవి ఉంటుంది కదా, పూలు పడిండేది. సో క్లీన్ చేయంటే మా అమ్మ చేస్తుంది. అండ్ నేను వచ్చేసి పంచామృతం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కటి డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ పండ్లు అన్ని కూడా నేను కట్ చేస్తా ఉన్నాను నేను కూర్చొని. అండ్ ఆశక్క కూడాను హెల్ప్ చేస్తుంది నాకు. తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు లైక్ గణపతి చేయాలి కదా, గణపతి పూజ నార్మల్ ఏ పనైనా చేయడానికి గణపతి పూజ చేయాలా. సో గణపతి పూజ చేసే దానికోసము మేము గణపతి తెచ్చుకోయట్లేదు, దానికోసము ఈ పసుపు ఉంటుంది కదా దాంట్లో గణపతి ప్రతిమ చేసేసి దాన్ని అక్కడ పెట్టి దానిపైన పూజ చేసేది అని చెప్పారు. సో దానికి ప్రిపేర్ మా అమ్మ చేస్తుంది. అండ్ పసుపు నీళ్ళు వేసేసి భీమ్ పైన సో అక్షంతల్లాగా మా అత్త అదంతా చేస్తుంది. అండ్ నార్మల్గా ఇప్పుడు మెయిన్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే మా బుజ్జిగాడైతే అమ్మ అని అరుస్తూనే ఉన్నాడు. నేనైతే సెకండ్ ఛాన్స్ అని చెప్పేసి ఎవరైనా ఎత్తుకోండి అని చెప్పేసి వదిలేసింటిని. నేను ఇలా పంచామృతం ప్రిపేర్ చేస్తుంటే మా అమ్మ అది గణపతి చేస్తుంది, మా అత్తయ్య వచ్చేసి అక్షంతలు. అండ్ ఆ పిల్లోడైతే ఫుల్ అక్కడే ఇక్కడ కుణుస్తూ ఉన్నాడు. ఈ బాక్సెస్ చూడటానికి ఎంత బాగున్నాయి కదా, ఈ జోడిపించింది ఎంత కష్టంగా జోడిపించిండారు. మా అమ్మ అయితే పూలు పెట్టేత కూడా ఒక్కొక్క బాక్స్ దగ్గరికి కూడా పడిపోతుంది, నేను ముందర చూసి పెడుతుండే. అండ్ పూజారి గారు అంతే టచ్ చేయకున్నట్లు పెడతా ఉన్నారు, ఒకటి ఇట్లు ముట్టుకుంటే వెనక్కి పడిపోతూ ఉంది, అదొకటి పని అనమాట. అండ్
సత్యానికి బుజ్జిగాడు అయితే నా దగ్గరికి ఏం రాలేదు, వాడే ఆడుకునే, కాకపోతే ఆకలి అయిపోయి ఉండదు వానికి. అండ్ ఫ్రూట్ కేక్ తెచ్చి మళ్ళీ తినిపించింది ఆ బుజ్జిగానికి. అండ్ నేనైతే మా కంపెనీ బోర్డు ముందర పక్కనే కూర్చొని అంతా చేస్తా ఉన్నాను. ఇవన్నీ అయితే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. టెంకాయలు అండ్ పూజ సామాన్లు ఫుల్గా, అండ్ పూలు ఉన్నాయి. సో బయటంతా వేస్తూ ఉండరు వీళ్ళు. మేమైతే లోపల కావాల్సినదంతా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము, ఆకుపట్లు ప్రతి ఒక్కటి. ఇదైతే సోన్ పప్పుడి అందరికీ పంచుతూ ఉన్నారు స్వీట్ బాక్స్. వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఒక చిన్న బాక్స్ తీసుకున్నాము అండ్ ఒక సోన్ పప్పుడి బాక్స్. చాలు అని చెప్పేసి మేమే ఇలా సింపుల్గా చేసేసాం అనమాట ఈసారి. ఇప్పుడు కాస్త టైం దొరికింది కాబట్టి మీకు కొంచెం చెప్తాను అంతే, చాలా ఏం బోర్ కొట్టాను. అండ్ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటి, చాలా మందికి ఏమనుకుంటారు, జస్ట్ ఈ పూజ చేయడం వల్ల మాకు అన్ని వస్తాయి, ఎందుకు చేస్తారు ఏం చేస్తారు అని ఎవ్వరికి తెలీదు. అండ్ ఇదొచ్చేసి సత్యదేవుడికి చేసే పూజ అన్నమాట. సత్యనారాయణుడు అంటే సత్యం రూపంలో ఉన్న నారాయణుడు అని. మన జీవితంలో సత్యం, నిజాయితీ, భక్తి ఇవన్నీ కలిపి దేవుడు రూపం అని చెప్పొచ్చు. అంటే ఇవన్నీ ఉంటే మనం దేవుడి రూపం అని చెప్పొచ్చు. ఈ వ్రతం చేయడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం, ఇలా ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని కలుగుతాయని చాలా అంటే చాలా నమ్మకం అనమాట. ఇది వచ్చేసి కొత్త ఇల్లు కట్టినప్పుడు, కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు, కొత్త ఆఫీస్ పెట్టినప్పుడు, ఏదైనా కావచ్చు, కొత్తగా ఏదైనా చేసేటప్పుడు ఈ వ్రతం చేస్తారనమాట. లేదా ఏదైనా కోరిక నెరవేరిన తర్వాత ఈ వ్రతం చేస్తారు. ఓకే, ఇది మనం దేవుడికి ధన్యవాదం చెప్పే ఒక విధానం అన్నమాట. అండ్ నార్మల్ గా ఇప్పుడు ఇంతే, ఎక్కువ బోర్ కొట్టానని చెప్పేసాను కదా, ఇదంతా సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే పూజ మొదలయ్యే టైం వచ్చిందనమాట. పూజారి గారు వచ్చేసి ఈ పీఠం అంతా సెట్ చేసేసి, అండ్ ఈ గణపతి అంతా అమ్ము చేసేసింది, అత్తయ్య అంతా వాళ్ళ పనులు సపరేట్ గా చేసేసారనమాట. అండ్ ఒక్కొక్కరు కానీ అన్ని ఈ పసుపు, కుంకుమ, పచ్చామృతము, బెల్లము, పాలు, తేనె, నెయ్యి ప్రతి ఒక్కటి కూడాను ఉండయా లేవా అని చూస్తూ ఉన్నారు. అండ్ నార్మల్ గా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయం అంటే ఫినిష్ అయిన తర్వాత వచ్చేసి ఒక కొబ్బరికాయ పగలగొట్టి దానిపై పువ్వు వేస్తారు. అంటే ఈ అధ్యాయం పూర్తయిందని. తర్వాత ఒక ఆర్తి ఇస్తారనమాట, ఈ అధ్యాయం పూర్తయింది, మాకు మీ దయ కావాలి అనేటట్ల. ఓకే, ఫస్ట్ అధ్యాయం సత్యనారాయణ స్వామి మహిమ గురించి చెప్తారు. ఈ అధ్యాయంలో ఎవరైతే సత్యాన్ని పాటిస్తారో వాళ్ళకి దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని చెబుతుంది ఈ అధ్యాయం. ఇదైతే మొదటి అధ్యాయం పూర్తయిన తర్వాత ఇలా ఎక్కువ ఉంటుంది. నేను మీకోసం కొద్దిగా చెప్తున్నాను అంతే. ఏంటి చెప్పండి. మొదటి అధ్యాయం అంటే సత్యనారాయణ స్వామి మహిమ గురించి, తను ఎవరు అండ్ తను ఏం చేశారు, ఎవరికి హెల్ప్ చేశారు, తనని ఆరాధిస్తే ఏం కలుగుతుంది, అలాంటివన్నీ ఈ మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఇది అయిన వెంటనే ఒక కొబ్బరికాయ కొడతారు, తర్వాత ఒక పువ్వు పెడతారు దానిపైన, అండ్ ఒక ఆర్తి వెలిగేసి అది ఫినిష్ చేస్తారు. రెండవ అధ్యాయం అంటే ఏంటి, ధర్మం, నమ్మకం, భక్తి గురించి, ఇవన్నిటి గురించి రెండో అధ్యాయం చెప్తుంది అనమాట. అంటే సత్యదేవుడి వ్రతం చేస్తే మనకున్న అన్ని కష్టాలు దూరం అయిపోతాయి అని చెప్పి ఒక నమ్మకం అనమాట. తిరిగా మనము ధర్మం వైపు నిలబడాలి. ఎందుకు అంటే ధర్మం ఎల్లప్పుడూ అంటే లైక్ ఎలా చెప్పడము, మనకి సక్సెస్ దొరుకుతుంది అనేటట్లు ఒక ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయింది, అధ్యాయం కంటిన్యూ చేస్తాం నెక్స్ట్. అండ్ నార్మల్ గా పెద్దవాళ్ళు కాబట్టి మధు అన్న ఆశక్కకి ఫస్ట్ పూల అరేంజ్ చేసేసుకోమండి, తర్వాత మాకి. అండ్ ఇది చేంజ్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది అన్నమాట పూజ. ప్రభువాది షష్ఠి సంవత్సరాణాం మధ్యం శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతం ఆశ్వీజమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం వాసరాహం ఇందువాసరయుక్తాయం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ అస్య యజమానస్య విష్ణుగోత్రోద్వస్య మధునామధేయస్య మఘానక్షత్ర సింహరాశో జాతస్య ధర్మపత్న్యాః ఆషాఢాని రామ్యాహం కృతికా నక్షత్ర
आचाराणी नाम्याहं कृतिका नक्षत्र वृषभ राशि मेष राशो जातस्य मोहिनी नाम देस्यां उर्वा नक्षत्र सिंह राशो जातस्य गंगाधरया नाम देस्यां धनिष्ठा नक्षत्र मकर राशो जातस्य चारुमाराम्याहं श्रवणा नक्षत्र मकर राशो जातस्य अंतमंत्र राजन्ना नाम देस्या भाग्यमानाम्याह नास्याय मानस्यां शोकमानाम्यां विष्णुगोत्र ध्वज्यां श्रवणा नक्षत्र मकर राशो जातस्य धर्मपत्न्याः दिव्यानाम्याहं पूर्वाष नक्षत्र धनुष राशो जातस्य नागराजो नाम वृषभराशो जातस्य प्रणव नाम देस्यां चित्ता नक्षत्र तुला राशो जातस्य अलवीरमाराम्याहं नक्षत्र मेष राशो जातस्य सत्यनारायण रेड्डी नाम देस्यां चतुर्षा नक्षत्र कुंभ राशो जातस्य विनोदमाराम्याहं रोहिणी नक्षत्र वृषभ राशो जातस्य श्रीनिवास नाम देस्यां रोहिणी नक्षत्र तुला राशो जातस्य ఇప్పుడైతే 3వ అధ్యాయం కంటిన్యూషన్ వినండి. సో మనం దేవుడి పట్ల భక్తి కూడా చూపించాలి అని చెప్పేసి 2వ అధ్యాయం చెప్తుంది. నెక్స్ట్ 3వ అధ్యాయం అంటే ఒక వ్యాపారి కథ ఉంటుంది అందులో. అంటే అతడు దేవుడికి వ్రతం చేస్తానని చెప్తాడు కానీ మర్చిపోతాడు. ఆ తర్వాత వానికి ఎదురయ్యే కష్టాలు ఏముంటాయి, చివరికి పశ్చాత్తాపం చెంది పూజ చేయడం వల్ల మళ్ళీ దేవుడు క్షమించడము. ఇలా అంటే మనం కూడా ఎన్నోసార్లు అనుకుంటాం కదా, ఏదో ఇలా మాకు బాగలేదు, ఇలా చేస్తే నేను ఇలా చేస్తానని మొక్కుంటాము కానీ మర్చిపోతాము. అప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ లో గుర్తు చేస్తారు దేవుళ్ళు. ఎందుకు అని చెప్తే మనము ఆల్రెడీ ఒక మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చుకోవాలి. సో అవుకుంటే మనం ఇవ్వరాదు మాట. ఎలాగో మర్చిపోవడం సహజం, కాకపోతే మనం అయినంత దేవుని విషయంలో మర్చిపోవడం పెట్టుకోకూడదు అనమాట. ఈ 3వ అధ్యాయం వచ్చేసి ఇలాంటిదే. ఒక వ్యాపారి కథ. తన బిజినెస్ మంచిగా అవుతుంటుంది, తను కోరుకుంటారనమాట, నా బిజినెస్ మంచిగా అయితే నేను మీకు పూజ చేస్తాను, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని. కాకపోతే తను మర్చిపోయి చేయడం అనమాట. సో తన బిజినెస్ లో ఫుల్ లాస్ వస్తుంది, ప్రతి ఒక్కటి అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం చెంది మళ్ళీ పూజ చేస్తాడు. అప్పుడు దేవుడు వచ్చేసి క్షమించడం. ఇలా మనము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న పాఠం ఇందులో కనిపిస్తుంది అనమాట. దేవునికి పూజ అనేదే కాదు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 4వ అధ్యాయం ఒక రాజు కథ. సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా రాజు తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. అంటే భక్తి సత్యం ఉంటే ఏదైనా సాధ్యమని ఈ అధ్యాయం చెప్తుంది. ఏంటంటే దీన్ని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ గా ఒక రాజు దగ్గర ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ప్రతి ఒక్కటి ఉంటుంది. కాకపోతే ఒక సిచ్యువేషన్ లో ఏమైతుంది అంటే తన రాజ్యాన్ని కోల్పోతాడనమాట. సో ఎంత ప్రయత్నించినా అవ్వదు తనకి. అప్పుడు సత్యాన్ని భక్తిని నమ్ముకుని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు తనకి మళ్ళీ దొరుకుతుంది అని. సో మనం ఎప్పుడు కూడా మంచి వైపు నిలబడాలి అండ్ భక్తితో ఉండాలి అని చెప్పి. ఐదవ అధ్యాయం వచ్చేసి మనిషి జీవితానికి సంబంధించింది. అంటే చివరి పాఠము, లైఫ్ లెసన్ అనుకోవచ్చు మనం. ఎవరైతే సత్యం పాటిస్తారో వాళ్ళ జీవితంలో ఆనందం ఉంటుంది. అండ్ ప్రతి అధ్యాయం మధ్యలో కూడా పూజారి గారు కొబ్బరికాయ పగలగొట్టి పువ్వు వేస్తారు. అందరూ సత్యనారాయణ స్వామికి జై అని అంటాము. ఇదంతా నార్మల్. అండ్ ఈ 5వ అధ్యాయం వచ్చేసి మనిషి దానికి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటి, మనము ఎప్పుడైనా కష్టాలు ఏమైనా వస్తాయని చెప్పేసి మంచిగా ఉండేది వద్దు. మనం కూడా బ్యాడ్ గా తయారవుదాము లేదా మనం కూడా చెడు వైపు వెళ్దాము అని చెప్పేసి అనుకోకూడదు. ఎందుకంటే ఎవడే కానీ
మనము సత్యం వైపు ఉంటేనే మనకు సక్సెస్ అయ్యేది అనేటట్లా ఈ అధ్యాయం చెప్తుంది. నార్మల్గా పూజా వాతావరణం అంతా చాలా బాగా జరిగిందనమాట. ఇదైతే ఫుల్గా దీపావళి వైబ్ అయిపోయింది. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయింది. అమ్మ, అత్తయ్య, మావయ్య, ఆశ అక్క, మధు అన్న, నేను, శివ అందరూ కూడా నేను ఆరతి బెలిగామన్నమాట తర్వాత అంతా అయిన తర్వాత. అండ్ అదైనాక అందరూ కలిసి ఓం సత్యనారాయణ స్వామికి జై అంటూ లైక్ చాలా అంటే చాలా పీస్ఫుల్ గా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నాము. అండ్ తర్వాత అయితే స్వామీజీ వచ్చేసి కారక్ పూజ చేసుకోండి అని చెప్పారు. అండ్ ఆ కారక్ పూజ చేయడానికి లైక్ మా మావయ్య ఒక కారక్ పూజ చేశారు. తర్వాత మా మధు అన్న, శివ కారు, బైకు అండ్ షాప్ కి పూజ చేశారనమాట. ఆఫీస్ రూమ్ కి ఇద్దరు పూజ చేశారు. సో 3 గుమ్మడికాయ తెచ్చింటే ఒక్క గుమ్మడికాయ వచ్చేసి ఆఫీస్ కి కొట్టిండారు, ఒక్క గుమ్మడికాయ కట్టిండారు, ఇంకొకటి వచ్చేసి కారు, బైక్స్ కి. తర్వాత అయితే నేను స్టార్టింగ్ లోనే చెప్పాల్సిందే, ప్రసాదం వచ్చేసి నేను ఇది డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేస్ట్ చేసాను కదా, చాలా బాగా వచ్చిండే మాత్రము. అండ్ అందరూ కూడా ఇదంతా అయినాక కొంచెం కొంచెం తిండ్రి. నేనైతే భోజనం వచ్చేది లేట్ అయింది కాబట్టి గ్లాసులు కుమ్మి పారేసినామంతే, కడుపంతా ఫుల్ గా నిండిపోయిందంతే. అండ్ ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. నాకైతే కాళ్ళు నొప్పి ఉండే దాని వల్ల కూర్చోవడానికి అవుతుండలేదు. సో దట్ వాళ్ళు కూడా ఫాస్ట్ గానే ముగించేశారు. పోయినసారి రోజు లేట్ గా అయిండే, అప్పుడు హెల్తీగా ఉంది. ఇప్పుడు కొంచెం నాకు కూడా కాళ్ళు కింద కూర్చోవడం అంటే ఎక్కువసేపు అయ్యేది కదా, సో దానివల్ల త్వరగానే ఇచ్చేసేసి నేనంతూ అంతే ఎప్పుడు కూడా హెల్తీ కోరుకున్నా. హెల్తే నాకు శత్రు అనేది అట్లా, నేను హెల్త్ మాత్రమే కోరుకునేది నేను. అండ్ మేమంతా కలిసి కొంచెం అలా ఫోటో తీసుకున్నాము. అండ్ ఆశకైతే నార్మల్ గా ఇది ఆశకైతే నార్మల్ గా ప్రసాదం చేసుకొచ్చింది ఇంట్లో, సో అది కూడా పెట్టేశారు. సరే ఆయలే అంతా అనుకుంటే మళ్ళీ ఇది బయటంతా పటాకులు పెడుతుండ్రి. సో మేము చెప్పడం మర్చిపోయాను, మేమైతే ఫుడ్ వచ్చేసి 25 మెంబర్స్ చెప్పాము, కాకపోతే 15 మెంబర్స్ వచ్చారు. తర్వాత అక్కడ ఒక 5 మెంబర్స్ కి ఇచ్చాము, ఇంకా 5 మెంబర్స్ కి మిగిలింది. సో వేస్ట్ చేసేది ఎందుకు అని చెప్పేసి ఆ పిల్లోడు ఉండాడు, అంటే మధు అన్న వాళ్ళ రిలేటివ్. సో ఆ పిల్లలకి వాడు హాస్టల్లో ఉండేది, సో ఎత్తుకోపో అని చెప్పేసి వానికి ఇచ్చి పంపించేసామన్నమాట. మేమంతా నార్మల్ గా 2 o'clock వెళ్తే అక్కడంతా టైం అంతా అయిపోయి అంతా వాపస్ వచ్చేతలకి 9:30 10 అయిపోయింది అనమాట. సో వచ్చిన వెంటనే పనుకొనేసాను నేను, ఎవరేమన్నా చేసుకోండి అని చెప్పేసి. ఇదైతే మా వ్లాగ్ అనమాట. అండ్ ఇంతకీ ఈ వ్లాగ్ ఏమైనా మీకు కొంచెమైనా నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అందరూ కూడా పటాకీలన్నీ పెట్టేస్తారు. అండ్ నేనైతే వ్లాగ్ చేయలేదంతా, అండ్ వీళ్ళు దీపాలు అంటించేటప్పుడు తీస్తున్నాను. సో ఇదైతే మా కంప్లీట్ వ్లాగ్ అనమాట. ఈ సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ పూజ అంతా ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి.